మావిరాల కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పబ్బతి బాలకృష్ణ గౌడ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రంగారెడ్డి సర్పంచ్ అభ్యర్థి పబ్బతి బాలకృష్ణ గౌడ్తో కలిసి ఎన్నికల ప్రచారం వాహనంపై తమ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీలు వాళ్ళు నెల నెల లంచాలు తీసుకున్నారు. కంకర మిషన్లు నడపడానికి వాళ్ళు సాయం చేసి మన ఊర్లల్లో అన్యాయం చేశారు. మీకు అందరికీ ఒక్కొక్కసారి వాళ్ళు బ్లాస్టింగ్ చేస్తే ఇల్లు కూడా కదిలిపోయినాయి. చాలా మంది రాత్రిలు పండుకుంటే కూడా సప్పుడులు వచ్చేదేమో ఈ ఊర్లో. మరి ఇప్పుడు కొద్దిగా తగ్గినట్టుంది. ఒకటో రెండో కోర్టుకు పోయి తెచ్చుకున్నారు వాళ్ళు. అది కూడా బంద్ చేపిస్తుంటే నేను నా దగ్గరికి వచ్చి పెద్ద పెద్ద బస్తాలు నింపుకొని వస్తే నేను బస్తాలు తీసుకుంటున్నాను కాదురా నాయన, మీరు పోయి వానికే ఇచ్చుకోపోండి అని చెప్పి పంపించిన. అది కూడా మీకు తెలియదు. మా అమ్మా నాన్న నాకు చాలా ఇచ్చిండ్రు, నాకేం అక్కర్లేదు బస్తాలతో పని పైసలతో పని. ఓకే, అందుకే ఈ యొక్క ఊరును ఆగమాగం చేసిండ్రు, అందరినీ ముంచిండ్రు. ఈరోజు మళ్ళీ పోటీ చేస్తుండ్రు, మళ్ళీ ఏమన్నా దొరుకుతాయేమని. ఇవాళ మీరు అడుగుతున్నారు. ఇప్పుడు కిషన్ చెప్పిండు సర్పంచ్ అభ్యర్థి ఇందిరమ్మ ఇల్లు ఇంకా కావాలి, పట్టా సర్టిఫికెట్లు కావాలని. ఇప్పటికే మనము ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి మన నెత్తి మీద పెట్టిపోయిన దుర్మార్గులు మళ్ళా ఓట్లు అడుగుతున్నారు. మీరు అర్థం చేసుకోండి. మనం అవన్నీ కూడా అసలు వడ్డీ కట్టుకుంటేనే. అన్న మల్రెడ్డి రంగారెడ్డి స్థానిక ఎమ్మెల్యే గారు స్వాగతం తెలుపుతుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి, అన్న రేవంత్ రెడ్డి గారికి, మల్రెడ్డి రంగారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విలేజ్లో కూడా నాకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తున్న అందరికీ, మాజీ సర్పంచ్లకు కానీ ఇంతకుముందు చేసిన వార్డు మెంబర్ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న మాకు ఒకటే సమస్యనా ఉన్నది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న 268 సర్వే నెంబర్. అదే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా 15 సంవత్సరాల నుంచి వెళ్ళి మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే నుంచి వెళ్ళి ప్రతి ఎలక్షన్లకు వస్తాడు, మీకు డబ్బులు ఇప్పిస్తాను, లేకపోతే మీకు ప్లాట్ ఇప్పిస్తానని చెప్పడము, గెలవంగానే మళ్ళీ రాకపోవడం. ఇదే పరిస్థితి నేను చూస్తున్నప్పటి నుంచి ఒక తరం మొత్తం వెళ్ళిపోయారు, చనిపోయారు. ఇంకో తరం వాళ్ళు కూడా కొంతమంది చనిపోయారు. మనం చేయాల్సింది ఒకటే అన్న, వాళ్ళకు డబ్బులని ఇవ్వాలి, ప్లేస్ లేకపోతే వాళ్ళకు ప్లాట్లను ఇచ్చి మనం వాళ్ళని సంతృప్తి పరచాలన్నా. ఇదే మొదటి సమస్య అనేది. ఇంకొకటి, మాకు చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు 148 సర్వే నెంబర్లో ప్లేస్ ఉందన్నా. ఆ ప్లేస్లో మనము మీ పేరు మీద, మల్రెడ్డి రంగారెడ్డి నగర్ పేరు మీద 60 గజాల ప్లాట్లు చేసి ప్రతి ఒక్కరికి, లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్లాట్లు ఇవ్వాలి, ప్లస్ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. అలాగే మా ఊళ్ళో ఎక్కువ మంది మా చేతి వృత్తులు వాళ్ళు, వడ్డెర వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా 33 ఎకరాలు మైనింగ్ జోన్లో కేటాయించారు. వాళ్ళకు కూడా న్యాయం చేయాలన్నా. అలాగే వాళ్ళకు సపరేటు, మన వడ్డెర వాళ్ళకు సపరేట్ సొసైటీ ఏర్పాటు చేసి అది కూడా వాళ్ళకు సొసైటీ నిర్మించాలన్నా. అలాగే ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఫ్రీ కరెంటు కానీ, రేషన్ కార్డులు అయితే నేను చూస్తున్నప్పటి నుంచి ఒక 10-15 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు రాలేదన్నా. ఇప్పుడు మనం వచ్చినాక రేషన్ కార్డులు వచ్చినాయి. సన్న బియ్యం తింటున్నారన్న, చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా కూడా వాళ్ళకు, ఇంకా లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇవ్వాలన్నా. ప్లస్ ఫ్రీ కరెంటు దాదాపు అందరికి వస్తుంది. ప్లస్ లేని వాళ్ళకు ఎవరైనా సమస్య ఉంటే వాళ్ళకు కూడా చేయాలన్నా. ఇంకొక సమస్య మనది ఏంటంటే గ్యాస్ రావట్లేదన్నా. వాళ్ళకు మన డీలర్స్ మాట్లాడతారో ఏందో అదొకటి, అది కూడా మాట్లాడి ఆ సమస్య కూడా. అట్లాగే అన్న ఇంకొకటి, మన దగ్గర రైతులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు గోరేట్లో కూడా చెప్పారు, ఐకేపీ సెంటర్కు ప్లేస్ లేదు. వాళ్ళకు ప్లేస్ ఒకటి, ప్లస్ గోదాం ఒకటి కావాలన్నా. ఇదొక సమస్య ఉందన్నా. మన దగ్గర చాలా ప్లేస్ ఉందన్నా, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. వాళ్ళకి ప్లేస్ చూపించి ఒడ్లు ఆరబెట్టుకోవడానికి ప్లేస్ కావాలి, ప్లస్ నిల్వ ఉంచుకోవడానికి గోదాం కావాలన్నా. ఇది మెయిన్ సమస్యనా. అలాగే విశ్వశాంతి కాలనీకి ఇంతకుముందు చెప్పాము మేము, విశ్వశాంతి కాలనీకి శ్మశాన వాటికి ఒకటి, ప్లస్ రోడ్డు, విశ్వశాంతి కాలనీ రోడ్డు కావాలి. ప్లస్ వాళ్ళకు కూడా చాలా మంది గుడిసెలు ఉన్నాయన్నాడ. ఆ గుడిసెల వాళ్ళకు కూడా ఇందిరమ్మ పక్క ఇల్లు, మనం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలన్నా. ఇదేనా. అలాగే మా ఊళ్ళో వాటర్ సమస్యనా. వాటర్ సమస్య కూడా ఎక్కడంటే మనకు 40,000 లీటర్లది, 40,000 లీటర్లది మనకు శాంక్షన్ ఉందన్నా. 40,000 లీటర్ల శాంక్షన్ ఉంది. దాని 1,00,000 లీటర్ల ట్యాంకు చేసి అది కూడా ఒక వాటర్ సమస్య తీర్చాలన్నా. అలాగే కరెంటు, లో వోల్టేజ్ కరెంటు అదొకటి ఉందన్నా, అది కూడా చేసి ఇలాంటి ప్రతి ఒక్కటి ఏది ఉన్నా మనకు, మన రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కటి
చేస్తారని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా.